మద్యం, మత్తు, మైకం ఇవి హానికరమే కాదు, మెల్లిగా మీరు చచ్చిపోతారు. ఇది మొన్నటి స్వచ్ఛమైన హైదరాబాద్. నేడు హైదరాబాద్గా మారడానికి కారణం ఒక్కసారి వీళ్ళ జీవితాలను చూద్దాం. హలో హలో, వీణా, ఈరోజు పార్టీకి వస్తున్నావా? సారీ రాలేను. నేను యూఎస్కి వెళ్ళిపోతున్నా, రావచ్చు కదా? నువ్వు వస్తున్నావు అంటే నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. నువ్వు తప్పకుండా రావాలి వీణా. సరే, ట్రై చేస్తాను. యా, వెయిట్ చేస్తుంటారు. రాకేష్, బర్త్డే పార్టీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను. సూరజ్ నన్ను పిలిచాడు. వెళ్ళకు, వాడు మంచోడు కాదు. నేను ఎప్పుడు అలాంటి పార్టీస్ కి వెళ్ళలేదు. ఒక్కసారైనా చూడాలను. ఏం కాదులే, రిలాక్స్. మమ్మీ మమ్మీ మమ్మీ, నా ఫ్రెండ్ ది బర్త్డే పార్టీ ఉంది, నేను పోతున్నా. పార్టీ లేదు, గీటీ లేదు, నోరు మూసుకొని చదువుకో. నేను ఒక్కసారైనా బయటికి పోయినానా? ఇవాళ పోతా అంటున్నా. వెళ్తే డాడీని అడిగేళ్ళు, నాకు తెలీదు. మీ ఆయనకు చెప్పు, నేను పార్టీకి పోతున్నా. Hello, Sunny. Why are you disturbing me? Please, Sunny, don't do this to me. Why are you not taking my call? Practicing new bike Stop stunts. riding that bike. Please, Sunny, I'm going don't to do a this to party. me. Sunny, please, listen to me. Hang up. Sunny, please, Stop irritating listen to me. me. లేన్ నెంబర్ 4 పబ్లా డ్రగ్స్ చేస్తురంట. వాళ్ళందరూ ఒకసారి స్టేషన్కి వేసుకురా అండి. Okay, sir. కూర్చోండి రా బాయ్, కూర్చోండి. మీ అయ్యాలు పైసలు సంపాదిస్తే మీరేమో తాగి కథలు వాడుతుర్రు. మా మమ్మీ సీనియర్స్తో పార్టీ ఎందుకు అని అన్నారు. మీ ఆయనకు చెప్పు, నేను పార్టీకి పోతున్నా. Stop irritating me. ఏం కాదులే, రిలాక్స్. నేను చెప్పాను కదా ఏం కాదని, అనవసరంగా టెన్షన్ పడ్డారు. Oh shit, I'm screwed. अब पेपर में भी आ गया मेरा फोटो. Can't show my face anyway.
హాయ్ రా. నేహా వెళ్ళిపో. ఒక్కసారి మాట్లాడాలి. నేహా ఒక్కసారి వెళ్ళిపో. మాట్లాడాలి ప్లీజ్. ఒక్కసారి నా మాట విను, నా తప్పేం లేదు. నేహా వద్లు, నా చెయ్యి వద్లు, ప్లీజ్ నేహా, నా చెయ్యి వద్లు. ఒక్కసారి నా మాట విను నేహా, నా తప్పేం లేదు నేహా, ఒక్కసారి నా మాట విను. Sunny, you're disturbed. You can't ride a bike now. Sunny. Just leave me alone. I don't want to live anymore. నేను చేసిన దానికి నన్ను క్షమించదు. నేను బతకడం వేస్ట్. No. ఇలాంటి వాళ్ళ వల్లనే ఒక చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ నగరం హైదరాబాద్ గా మారింది. ఈ విశ్వ సంస్కృతిని ఆపాలంటే రేపు మిమ్మల్ని ఎవరైనా చెడు అలవాట్లకు ఫోర్స్ చేస్తే గట్టిగా ఒక్క మాట చెప్పండి.